స్టాక్ మార్కెట్ల అప్డేట్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. చండీగఢ్ బ్రాంచ్ లో 590 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్టు వెలుచుడడంతో ఇవాళ భారీగా పతనమవుతున్నాయి ఆ షేర్లు. ఆందోళనకు గురైనటువంటి ఇన్వెస్టర్లు ఆ కంపెనీ షేర్లు అమ్మకాలకు పెట్టినట్టుగా కనిపిస్తోంది. దీంతో గరిష్టంగా 20% నష్టపోయింది. తమ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్ లో 590 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్టుగా అనుమానిస్తున్నామని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రకటించింది. గవర్నమెంట్ ఖాతాల నిర్వహణలో ఈ మోసం జరిగినట్టు భావిస్తున్నారు. హర్యానా ప్రభుత్వ విభాగం ఒకటి ఈ బ్యాంకులో తమ ఖాతాను క్లోజ్ చేసి నిధులను బదిలీ చేయమని కోరగా ఈ కుంభకోణం వ్యవహారం బయటకొచ్చింది. పుస్తకాల్లో నగదు, బ్యాంక్ ఖాతాల్లో మొత్తానికి రెండింటికి కూడా సరిపోలకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో హర్యానా ప్రభుత్వంలోని పలు శాఖలు తమ ఖాతాలను సరిచూసుకోవడం మొదలుపెట్టాయి. అయితే చండీగఢ్ శాఖలోని ఖాతాల్లోనే ఈ సమస్య ఉన్నట్టుగా తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పేరు షేర్లన్నీ కూడా భారీగా పతనమవుతున్నాయి. చండీగఢ్ బ్రాంచ్ లో 590 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్టుగా వెలుగు చూడడంతో ఇవాళ భారీగా పతనమవుతున్నాయి ఆ షేర్లు. ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు ఆ కంపెనీ షేర్లు అమ్మకాలు చేపట్టారు. దీంతో గరిష్టంగా 20% నష్టపోయింది. తమ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్ లో 590 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్టుగా అనుమానిస్తున్నామని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రకటించింది.